సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ముఖ్య నేతలకు దూషించిన కేసులో మధ్యంతర బెయిల్పై ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ బుధవారం ఉదయం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. తల్లికి సంబంధించి తప్పుడు వైద్య ధృవీకరణ పత్రాలు సమర్పించి బెయిల్ పొందినట్లు పోలీసులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన మధ్యంతర బెయిల్ను హైకోర్టు పొడిగించేందుకు నిరాకరించడంతో బోరుగడ్డ లొంగిపోవడం గమనార్హం. బోరుగడ్డ లొంగిపోయిన గంట తర్వాత గుంటూరు పట్టాభిపురం పోలీసులు వచ్చి పీటీ వారెంట్ మీద ఆయన్ను గుంటూరుకు తరలించారు. చిత్తూరులోని గాంధీ రోడ్డులో లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి దొంగలుగా అనుమానిస్తున్న ఓ ముఠా చొరబడింది. తుపాకులతో వారు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇంటి ఓనర్ అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకో ఇద్దరు దుండగుల కోసం ఆక్టోపస్ రంగంలోకి దిగింది. దుండగులు తుపాకులు పట్టుకుని తెల్లవారుతూనే యాక్షన్లోకి దిగిపోయారు. మినీ వ్యాన్లో వచ్చి దోపిడీకి అడుగులు వేస్తున్న టైంలో ఆక్టోపస్ బలగాలు రంగంలోకి దిగాయి. దోపిడీ దొంగలను పట్టుకునే యాక్షన్ కొనసాగుతుంది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విశాఖ పెందుర్తి పొలగానిపాలెం నేతాజీ నగర్లో అపార్ట్మెంట్ ప్లాటు కుప్పలు తెప్పలుగా పాములు కలకలం రేపాయి. ఇంట్లో ఏసీ యూనిట్లో పాములు దూరినట్టు అనిపించింది. ఆ కుటుంబ సభ్యులకు బెడ్రూమ్ ఏసీలోంచి ఏవో వింత శబ్దాలు వినిపించాయి. అయినా పట్టించుకోకుండా ఏసీ వేసేసరికి ఆ స్లిట్ నుంచి పాములు వేలాడుతూ కనిపించాయి. ఒకటి కాదు రెండు కాదు కుప్పలు తెప్పలుగా కనిపించడంతో భయంతో ఏసీని ఆపేశారు. దీంతో మళ్లీ పాములు లోపలికి వెళ్ళిపోయాయి. చూసి వణికి పరుగులు పెట్టారు. స్నేక్ కేచర్ కిరణ్కు సమాచారం అందించడంతో ఆయన వచ్చి ఏసీ ఇండోర్ యూనిట్ నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 పాములను బయటకు తీశారు. చెట్లలో నివసించే ఈ పాములను బ్రాంక్ బ్రాచ్ పాములు అంటున్నాడు స్నేక్ కిరణ్. ఇవి విషపూరితం కావని చెబుతున్నాడు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రదానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో గ్లోబల్ ఏంజల్స్ జేసీటీ సహకారంతో ప్రతిష్టాత్మక హెచ్ఎంటీవీ మాతృశక్తి అవార్డు 2025 ప్రోగ్రాం జరిగింది. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకున్న వీసీ ప్రసన్నశ్రీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది మహిళలు అందరికీ దక్కిన గౌరవమని, బాధ్యతను మరింత పెంచుతుందని తెలిపారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్లలో అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలల ప్రతినిధులు వీసీ ప్రసన్నశ్రీకి అభినందనలు తెలియజేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. సిఆర్ఎస్ నిధుల కింద బస్సులు అందించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు. గూడూరు శ్రీ అళయనాథస్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. విష్ణుమూర్తి అలంకారంలో శేషవాహనంపై భక్తులకు అభయమిచ్చిన స్వామివారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశాలు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను మంత్రి నారా లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను మంత్రి నారా లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పిటల్, పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్న విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి వచ్చింది. సిఆర్ఎస్ నిధుల నుంచి బస్సులను సమకూర్చాల్సిందిగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థను మంత్రి లోకేష్ అభ్యర్థించారు. లోకేష్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఎంఈఐఎల్ ఫౌండేషన్ 2.4 కోట్ల విలువైన 2 అత్యాధునిక వోలెక్టర్ ఎలక్ట్రికల్ బస్సులను అందజేసింది. ప్రతి బస్సు 18 మంది ప్రయాణికుల సామర్థ్యంతో సింగిల్ ఛార్జింగ్తో 150 కిలోమీటర్ల వరకు నడుస్తుంది.
జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని మంగళవారం భీమవరం ఇలవెల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని మంగళవారం భీమవరం ఇలవెల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళయనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి స్వామివారు విష్ణుమూర్తి అలంకారంలో శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాలతో ప్రాకార ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు శేషవాహనంపై విహరిస్తున్న స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కడప సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చి 15వ తేదీన తణుకు రానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చి 15వ తేదీన తణుకు రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా శ్రీ ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కాలేజీలో హెలీఫాడ్ ఆడిటోరియం, జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాలలో పార్కింగ్ ప్రదేశం, జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో ప్రజావేదికను పరిశీలించారు. స్థల పరిశీలన అనంతరం తణుకు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా కూడా మనం ప్లాస్టిక్ మన జిల్లాలో మనం బ్యాన్ చేసాము. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో సింగిల్ యూజ్ మెటీరియల్స్ ఏది కూడా వాడట్లేదు. నాట్ ఓన్లీ ప్లాస్టిక్, అదర్ మెటీరియల్స్ కూడా మనం వాడడం మానేస్తాం. క్లాత్ మీద పెయింటింగ్స్లో వేయడానికి చేస్తున్నాము. ఇది కాకుండా ఈ గార్బేజ్ అనేది మనకి రెసిడెన్షియల్ ఏరియాస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను స్వాగతిస్తున్నానని మైలవరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను స్వాగతిస్తున్నానని మైలవరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో బలహీన వర్గాలకు సీఎం చంద్రబాబు రాజ్యాధికారం కల్పించారన్నారు. అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం లభించిందని ఆయన పేర్కొన్నారు. వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, చదువుకున్న వారికి ఏ విధంగా అవకాశాలు ఇచ్చారో, తర్వాత శాసనమండలిలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, పార్లమెంట్ లో కావచ్చు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన నాయకుల్ని ఎంతో ఉన్నతంగా ముందుకు తీసుకురావటమే కాకుండా ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఎంతో సాహసోపేతంగా
నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములు చేస్తూ పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థుల నిర్ణయాల్లో కూడా కావలి కృష్ణ గారు, ప్రతిభా భారతి గారు మంత్రిగా, శాసనసభ స్పీకర్గా సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఎన్ని విమర్శలు చేసినా, ఎంత పరుష పదజాలం వాడినా సమర్థవంతంగా శాసనసభ స్పీకర్ పదవికి అవన్నీ తీసుకొచ్చారు. మరి జస్టిస్ పున్నయ్య గారి కుటుంబం ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న ఈ రోజుల్లో మహిళా సోదరిమణి కావలి గ్రీష్మ యువతగా సమర్థవంతంగా పెద్దల సభలో పనిచేసే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, అట్లాగే నెల్లూరు బేదారావు చంద్ర యాదవ్ ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు, నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పరిగెత్తడంలో కానీ, పనిచేయించుకోవడంలో కానీ, అధికార యంత్రాంగంతో కలిసి పనిచేయటం కానీ, పదవి లేకున్నా కూడా సమర్థవంతంగా పార్టీ పదవుల ద్వారా ఆ రోజు రైతాంగానికి ఉపయోగపడటంలో కానీ, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనకు గత 5 సంవత్సరాలు కూడా జోనల్ ఇన్ఛార్జిగా కావచ్చు, వివిధ జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు చెప్పిన పనుల్ని సమర్థవంతంగా నిర్వహించడంలో కానీ కీలక పాత్ర పోషించారు. సోదరుడికి మరి ఇవాళ అవకాశం వచ్చింది, మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎక్కువ మంది పిల్లల్ని కనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్పడం విడ్డూరంగానూ హాస్యాస్పదంగానూ ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎక్కువ మంది పిల్లల్ని కనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్పడం విడ్డూరంగానూ హాస్యాస్పదంగానూ ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. కడప జిల్లా వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే ప్రపంచంలో అధిక జనాభా ఉన్న దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉందన్నారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి దొరకడం లేదని, మద్యం, డ్రగ్స్, గంజాయికి యువత బానిసై తల్లిదండ్రులకు భారమై అసాంఘిక శక్తులుగా తయారవుతున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని, అంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 242 దేశాలుంటే 242 దేశాల యొక్క మొత్తం జనాభా 809 కోట్లయితే ఒక్క భారతదేశపు జనాభా 144 కోట్లు. సెకండ్ ప్లేస్లో చైనా 142 కోట్లు. థర్డ్ ప్లేస్లో అమెరికా 34 కోట్లు. అంటే చైనాను కూడా దాటిపోయాం. ప్రపంచ జనాభాలో భారతదేశపు జనాభా 18%. అదే సమయంలో ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణత 2.41%. జనాభాలోనేమో 18%, విస్తీర్ణంలోనేమో 2.41%. పోనీ జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది జనాలు ఉన్నారు తీసుకున్నా కానీ ప్రపంచంలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 55. కానీ భారతదేశంలో ఎంత? 488. చైనాలో 151, అమెరికాలో 38. కాబట్టి జనాభా పరంగా చూసుకున్నా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. జనసాంద్రత ప్రకారం చూసుకున్నా కానీ చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ మంది నిరుపేదలు ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలో ఎక్కువ నిరక్షరాస్యులు ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలో ఎక్కువ ఆకలి చావులు ఉన్న దేశం భారతదేశం. కాబట్టి ఆ పరిస్థితి ఉంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలని ఆలోచించకుండా ఇంకా పిల్లల్ని కనండి అంటున్నాడు. ఒకవైపు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. అటు ప్రభుత్వ రంగంలో కానీ, ఇటు ప్రైవేట్ రంగంలో కానీ, ఇటు స్వయం ఉపాధి పథకాలు కానీ అవే సక్రమంగా అమలు కావడం లేదు. పోనీ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి బాగుందంటే ఇటీవల ప్రపంచంలోని అనేక దేశాల్లో స్థానికేతర సమస్యలు వస్తూ ఉన్నాయి. అన్ని దేశాల్లో కూడా మా ఉద్యోగాలు మాకే కావాలా అనే ఒక నినాదం అనేది బయలుదేరింది. కానీ ఈ పరిస్థితుల్లో మన వాళ్ళకు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చే దేవుడెరుగు. ఆల్రెడీ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళ పరిస్థితే దయనీయంగా ఉంది. వాళ్ళే భారతదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు,
మరి అక్కడ పోయిన వాళ్ళని వచ్చేసి వాళ్ళని వెళ్ళగొడితే ఆ దేశాలు వాళ్ళకు మళ్ళీ ఉద్యోగాలు కల్పించాలా? ఇక్కడ ఉన్నటువంటి యువత వాళ్ళకు ఉపాధి లేక, ఉద్యోగాలు లేక వాళ్ళు అసాంఘిక శక్తులుగా తయారవుతున్నారు. పెళ్లి అయితే గానీ ఉద్యోగం రాదు, ఉద్యోగం వస్తే గానీ పెళ్లి రాదనే విధంగా పెళ్లిళ్ళు కాక అనేక మంది యువతీ యువకులు అసాంఘిక శక్తులుగా తయారవుతున్నారు. వైసీపీ నేతృత్వంలో యువత పోరు ద్వారా మొద్దు నిద్రపోతున్న కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర అన్నారు. వైసీపీ నేతృత్వంలో యువత పోరు ద్వారా మొద్దు నిద్రపోతున్న కూటమి ప్రభుత్వ కళ్లు తెరిపిస్తామని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అన్ని వర్గాలకు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని నిలువుగా మోసం చేస్తోందని మండిపడ్డారు. యువతకు ఉపాధి, నిరుద్యోగ భృతి అంటూ తీయని మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, నేడు వారి గురించి పట్టించుకునే పాపాన పోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగానే చదువు దూరమవుతున్న దుస్థితి ఇదంతా చూస్తుంటే విద్యార్థులపై చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలతో పాటు విద్యా రంగాన్ని కూడా చాలా దారుణంగా దెబ్బతీయడం జరిగింది. ఇప్పటికైనా ఫీజు రింబర్స్మెంట్ మరియు వసతి దీవెన పెండింగ్ లో ఉన్న బిల్లును వెంటనే విడుదల చేయకపోతే యావత్తు విద్యార్థులు తిరగబడే పరిస్థితి వస్తూ ఉంటుంది. అందుకనే ఈరోజు రేపు మార్చి 12వ తారీఖున జరగబోయే యువత పోరులో పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇంకా 2 అంశాలు కూడా మేము చేర్చడం జరిగింది. ఏదైతే ఎన్నికల హామీలో చెప్పడం జరిగిందో నిరుద్యోగ వృద్ధి అని చెప్పేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ ఇస్తాం చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చావు 9 నెలలు అవుతా ఉన్నా కూడా ఎక్కడా కూడా ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఏ ఒక్క విద్యార్థి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగం ఇవ్వాల. అంతేకాకుండా గత బడ్జెట్లోనూ ఈ బడ్జెట్లో కూడా రూపాయి కూడా నువ్వు నిరుద్యోగులకి కేటాయించడం జరగల. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి మనం చూసాం. గ్రూప్ 2 విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉంటే విద్యాశాఖ మంత్రి పోయి దుబాయ్లో కూర్చొని స్వయాన క్రికెట్ మ్యాచ్ చూస్తా ఉన్నాడు. అంటే విద్యార్థుల పట్ల వాళ్ళకి ఎంత సిద్ధశుద్ధి అనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 3వ అంశం కూడా తీసుకుంటే మెడికల్ కాలేజీ అంశం. ఈరోజు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాల పైచిలుకు అవుతా ఉంటే 11 మెడికల్ కాలేజీలు, ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతోమంది ప్రభుత్వాలు మారాయి, ఎక్కడ కూడా 11 మెడికల్ కాలేజీలు తప్ప ఎవరు కూడా తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొని రావటమే కాకుండా 8,500 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీలు రూపొందించడం జరిగింది. దాంట్లో 5 కాలేజీలు కూడా ఆల్రెడీ 2023లో ప్రారంభించడం కూడా జరిగింది. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కూడా ఈ కాలేజీలు ఆల్రెడీ మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది. 2024-25 అధికారంలోకి వస్తే ఇంకొక 5 కాలేజీలు కూడా రెడీ చేయడం జరిగింది. దానికి అంతా కూడా పూర్తయితే మార్కాపురం కానివ్వండి, ఆదోని, మద్దనపల్లి, పులివెందుల ఇట్లా 5 జిల్లాల్లో 5 పార్లమెంట్లో కూడా కాలేజీలు, మెడికల్ కాలేజీలు రెడీ అవుతే ఎక్కడ కూడా కాలేజీ సీట్లు అవసరం లేదని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారే మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం 77 మెడికల్ కాలేజీ కొత్త మెడికల్ సీట్లు ఇస్తా ఉంటే కానీ మన ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి గారు మాత్రం మనకు మెడికల్ సీట్లు అవసరం లేదని చెప్పేసి లెటర్ రాయటం ఎంత దౌర్భాగ్యమో ఒకసారి కూడా మన అందరం చూడాల్సిన విషయం. ఎందుకంటే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకుంటుంది, విద్యార్థుల యొక్క జీవితాలు చెరగటాడుతామంది. అందుకని దానికి నిరసనగా రేపు 12వ తారీఖున యువత పేరుతో పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అధిక లాభాలు ఇచ్చే పంటలపై విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని ఆచార్య ఎన్జీ రంగా ఎస్వి విద్యాలయం విస్తరణ విభాగం సంచాలకుడు జి శివన్నారాయణ పిలుపునిచ్చారు. అధిక లాభాలు ఇచ్చే పంటలపై విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని ఆచార్య ఎన్జీ రంగా ఎస్వి విద్యాలయం విస్తరణ విభాగం సంచాలకుడు జి శివన్నారాయణ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన శాస్త్రీయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐసీఎస్ఆర్ జోన్ 10 నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వచ్చే నిధులు కేవీకేకి అందిస్తామని తెలిపారు. నిధుల విడుదల, కార్యక్రమాల పరిశీలన, దత్తత గ్రామాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేలా చూస్తామని పేర్కొన్నారు. కార్యక్రమాల మధ్యలో పర్యవేక్షణ జరుపుతామన్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. దిగుబడి పెంపుదల, నైపుణ్య శిక్షణ వంటి లాభాలు ఇచ్చే పంటల సాగుపై రైతులను చైతన్యపరచాలని సూచించారు. కూడా తెలియజేస్తారు. దీన్ని ఏంటంటే ఈ సభ్యులందరూ కూడా ఆమోదించి
కృషి విజ్ఞానం అభివృద్ధికి ఎలాంటి ఇచ్చిన సలహాలను పాటిస్తూ వచ్చే సంవత్సరం కార్యాచరణ అనేది ప్రణాళిక అనేది సిద్ధం చేసి ఈ సభ్యులందరూ కూడా దాన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుందండి. ముఖ్యంగా ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఏంటంటే మనకి జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాలని దత్తతగా తీసుకొని ఆ గ్రామాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించడం కానీ, అలాగే ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు కానీ, రైతాంగానికి అంటే పేదల్లో అతి పేదలకి ఈ మనకి ఉన్న శాస్త్రీయ సలహాలను కానీ, వాటి పరిజ్ఞానాన్ని కానీ, వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలు ఇవ్వటం, వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి కానీ, అలాగే వివిధ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు వేస్తున్నారు, ఆ పంటల్లో ఏ సమస్యలు వస్తుంటాయి, ఆ సమస్యలకు అనుగుణంగా వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలను ఇవ్వటం, అట్లానే వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి కానీ, వాళ్ళ పరిజ్ఞానాన్ని పెంచడానికి కానీ, వాళ్ళ నైపుణ్యతను పెంచడము, అట్లానే వ్యవసాయంలో కానీ అనుబంధ శాఖలైన పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకము, గొర్రెలు పెంపకము, అట్లానే వెర్మి కంపోస్టు, మష్రూమ్స్, లేదంటే ఏవైతే మొక్కలు ఉన్నాయో డిమాండ్ మనకు కోకోనట్ సీడ్లింగ్ కానీ, టమాటా కానీ, మిరప కానీ, ఏదైనా నర్సరీ ప్లాంట్స్ వాటిని కూడా అభివృద్ధి చేసి, అట్లాగే ఫాడర్ స్లిప్స్ కానీ, ఫాడర్ క్రాప్స్ అంటే పశువులకి దాణా కింద పెంచే మొక్కలు, వీటన్నిటిని కూడా మనకి దత్తత గ్రామాల్లో వాటికి అనుగుణంగా రైతులకి శిక్షణ ఇవ్వటము, అట్లానే యువతకి, అట్లానే రైతు మహిళలకి అందరినీ కూడా వాళ్ళ ఆదాయం పెంచడానికి, ముఖ్యంగా వాళ్ళల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అలాగే ఆదాయాన్ని పెంచడానికి ఈ శిక్షణా కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని డెవలప్ చేయడానికి ఈ దత్తత గ్రామాలు అనేది అనేక రకాల కార్యక్రమాలు చేపడతాయండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం దాల్వా సీజన్ అంతా కూడా చాలా ముమ్మరంగా ఉన్నది. పంటలు అంటే 2,21,000 ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగింది. అయితే ఎక్కడ చూసినా కానీ పంటలు అయితే మాత్రం ఈ సీజన్లో ఈ దాల్వాలో చక్కగా జరుగుతూ ఉన్నది. వీళ్ళంతవరకు ఏ విధమైనటువంటి పురుగులు కానీ తెగుళ్ళు కానీ చాలా తక్కువగా గమనించడం జరిగింది. అయితే రైతు సోదరులు ఏంటంటే ఇక్కడ ఒకటి గమనించాలి, ఏ పురుగు లేకపోయినా కానీ, ఏ తెగులు అంత నష్టపరిమితిని కలిగించే స్థాయి లేనప్పటికీ కూడా అలవాటు ప్రకారంగా ఒక ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళు విపరీతంగా పురుగు మందులు వాడుతూ ఉన్నారు. దాన్ని తగ్గించుకోవాలనేది సూచన. ఎక్కువ మోతాదులో ఎక్కువ మోతాదులో ఎరువులు వాడేటువంటి జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఒకటి ఉన్నది. సో ఈ విధంగా మోతాదుకు మించి ఎక్కువ ఎరువులు వాడకాన్ని తగ్గించడానికి ఈ సంవత్సరం అంటే ఈ దాల్వా సీజను ఇంకా కోతలు ఒక వారం రోజులలో కోస్తారనగా వాళ్ళకి నవధాన్యాల కిట్టు ఇవ్వటం జరుగుతుంది. కాలువల్లో కానివ్వండి, డ్రైనేజీలో కానివ్వండి, ఈ గుర్రపు డెక్క ఆకు ఎక్కడ పడినా ఎక్కువగా కనపడుతుంది. సో ఈ గుర్రపు డెక్క ఆకుని కలెక్ట్ చేసి ఈ మహిళలకి కనుక ట్రైనింగ్ ఇచ్చి దాన్ని కంపోస్టింగ్ తయారు చేయాలనే ఉద్దేశం ఒకటి. అది హై న్యూట్రిటివ్ వాల్యూ ఉన్నటువంటి కంపోస్ట్ తయారవుతుంది. అది ఫ్రీగా దొరుకుతుంది, ఇప్పుడుగా దొరుకుతుంది. అలా కాకుండా ఇంకొకటి కూడా దీంట్లో నుంచి కూడా ఉన్నది, ఈ వాటర్ హైసింత్ అంటే మన గుర్రపు డెక్కల ఆకు నుంచి తర్వాత కాండం నుంచి ఒక విధమైన నార వస్తుంది. నార వచ్చినప్పుడు దాన్ని ఒక అందమైనటువంటి మ్యాట్స్ కింద తర్వాత అప్పుడు అక్కడ మీకు తగిలించి ఉన్నది, అది గుర్రపు డెక్క ఆకుతో తయారు చేసినటువంటి టోపీలు. ఇట్లా మహిళలకు కనుక లోకల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే మనకి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్‌గా తీసుకురావాలి. ఈ మెటీరియల్ అనేది ఇక్కడ మనకి లభ్యమవుతుందనే ఉద్దేశంతో అది కూడా ఒక మంచి ప్లాన్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. సిఆర్ఎస్ నిధుల కింద బస్సులు అందించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు. గూడూరు శ్రీ అళయనాథస్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. విష్ణుమూర్తి అలంకారంలో శేషవాహనంపై భక్తులకు అభయమిచ్చిన స్వామివారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశాలు.
ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.